అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో గడపడం అనేది ఆశీర్వాదం తండ్రి. ఆ మర్మము గ్రహించిన వారమై నీ యొద్ద కూర్చొని ప్రభువా నీ స్వరాన్ని విని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయండి. ఆ మొదటి ప్రాధాన్యత క్రీస్తుతో గడపడం అనేటటువంటి మెళకువగలిగిన వారమై నిన్ను వెంబడించినట్లు మీరు కృప చూపించండి. ఆ ప్రార్థన ఆలకించండి ప్రభువా. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా ప్రభువా మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గమనించండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తే మొదటిది దేవుని స్వరూపము, రెండవది దేవునితో సమానముగా ఉండడం, మూడవది దాసుని స్వరూపం. మనం చూస్తే మనం చాలా విషయాల్లో గర్విష్ఠులముగా, కొన్ని విషయాల్లో గొప్పవాళ్ళలాగా మనం ఫీల్ అవుతుంటాం. యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు అలాగా భావించలేదు. ఆయన ఎన్నడూ నేను ఒక పాపులర్ ప్రీచర్ని అవ్వాలని భావించలేదు. ఎప్పుడో నేను గొప్ప పేరు ప్రఖ్యాతి పొందిన ప్రసంగికుడిని అవ్వాలనో లేక పేరు సంపాదించాలనో ఆయన ప్రయాసపడలేదు. ఆయన గురించిన రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మనం చూస్తాం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు, తృణీకరించబడిన వాడు అయ్యాడట. ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం ఎన్నడూ ప్రయాసపడలేదు. వాస్తవానికి ఆయన తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఎవరు ఆయన లెక్క వేసుకోలేదు. మనము ఇంకా కొన్ని విషయాల్లో గర్విష్ఠులంగా మారిపోతూ ఉంటాం. మనకు ఉండినటువంటి తలాంతులను బట్టి, లేకపోతే మనకు ఇవ్వబడినటువంటి మన పేరు పొందినటువంటి పితరులను బట్టి, మనం వెళ్ళేటటువంటి సంఘాన్ని బట్టి, మనకు ఉండినటువంటి ఇంటిని బట్టి మనం అతిశయపడతా ఉంటాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎటువంటి మనస్సు? ఆయన ఎన్నడూ పాపులారిటీ కొరకు ప్రయాసపడలేదు, ఎన్నడూ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలేదు. వాస్తవానికి ఆయన తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. లెక్క వేసుకోలేదు ఆయన గురించి ఎవరు. మనమైతే మనుష్యుల చేత కొనియాడబడాలని, మనుష్యుల చేత పొగడబడాలని కోరుకుంటూ ఉంటాం. వాస్తవానికి అది ఒక చాలా పెద్ద ప్రమాదం ఉంది అందులో అని యేసు ప్రభు వారు చెప్పారు. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, మనుష్యులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ.
అందరూ మనల్ని కొనియాడితే, అందరూ మనల్ని పొగిడితే ఏంటంట? శ్రమ అంట. కాబట్టి మనుష్యుల పొగడ్తల కొరకు మనము ప్రయాసపడకూడదు. మనుష్యుల చేత పేరు సంపాదించుకోవాలని ఎన్నడూ ప్రయాసపడకూడదు. క్రీస్తు యేసు యొక్క మనసు, ఆయన ఎన్నడూ పేరు కొరకు ప్రయాసపడలేదు. మనుష్యుల చేత పొగడబడాలి, కొనియాడబడాలని ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. మనుషులను సంతోషపెట్టాలి, వాళ్ళను పొగిడి అని ఎన్నడూ ఆయన ప్రయాసపడలేదు. క్రీస్తు యేసు యొక్క మనస్సు ఏంటి మనం చూద్దాం. మనం ఇంకా చాలా విషయాల్లో క్రీస్తును పోలిన వారిగా ఉండలేకపోతా ఉన్నాం. కొంతమంది వారికి ఉండినటువంటి అర్హతలను బట్టి, విద్యార్హతలను బట్టి కానీ, వారికి ఉండినటువంటి స్థాయిని బట్టి కానీ గర్విష్ఠులుగా మిగిలిపోతూ ఉంటారు. కొంతమంది వారికి ఉండినటువంటి అందచందాలను బట్టి, వారికి ఉండినటువంటి తలాంతులను బట్టి గొప్పవారుగా ఫీల్ అవుతూ ఉంటారు, గనులుగా ఫీల్ అవుతుంటారు, గర్విష్ఠులుగా మారిపోతారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు వారి యొక్క స్వభావం అందుకు భిన్నంగా చాలా వ్యతిరేకంగా కనబడుతుంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. యేసు ప్రభు వారు దేవాలయంలో బోధిస్తూ ఉంటుంటే ఆయన పాండిత్యానికి, ఆయన వాక్చాతుర్యానికి యూదులంట ఆశ్చర్యపోయారట. అరే, ఇంతకాలము మేము ధర్మశాస్త్రము బట్టి పడుతున్నటువంటి మనం చెప్పలేకపోతా ఉన్నాం, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన మనం బోధించలేకపోతా ఉన్నాం, ఈయన ఎందుకు ఇంత చక్కగా బోధిస్తున్నాడు? చదువుకోనటువంటి ఈయన ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకు అని ఆయన్ని పొగుడుతూ ఉంటే, ఆశ్చర్యపోతూ ఉంటే యేసయ్య అన్నటువంటి మాట ఏంటో ఒకసారి చూడండి. అందుకు యేసు, నేను చేయు బోధ నన్ను కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన ఎన్నడూ తన ఘనత కొరకు ప్రయాసపడలేదు, తన పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలేదు. మనుష్యులందరూ ఈయన గొప్ప పండితుడు అనుకోవాలని ఆయన అన్నడు ప్రయాసపడలేదు. దానికి బదులుగా తన తండ్రిని ఘనపరచాలని ఆయన కోరుకున్నాడు. అందుకే వారందరూ ఆశ్చర్యపడుతూ, ఇంతటి పాండిత్యానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన అంటున్నాడు, అసలు ఇది నాదే కాదు, ఇది నన్ను పంపిన నా తండ్రిది. చూసారా? క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మీకు వచ్చేటటువంటి ఘనతకు మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారా? మీరు తీసుకుంటున్నారా? ఇది నా వలన జరిగిన కార్యం, నేను చేశాను, నేను గొప్పగా నా పేరు ప్రకటింపబడాలి. కొందరు మనం చూస్తాం హైందవ ఆచారాల్లో ఎవరైనా వారు విశ్వసించే దేవునికి ఏదైనా కానుకిస్తే దాని గురించి పెద్దగా ప్రకటన చేయడం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక ఇంత కానుకిచ్చారు కాబట్టి. అలా పేరు ప్రకటించబడడం కోసం ఇస్తారు వారు. మీరు అలాగా ఉండకూడదు. మీ ఫలము పరలోకమందు అధికమవునని చెప్పి మీరు చేసేది దానం ఎవరికి తెలియబడనివ్వద్దు. క్రీస్తు యేసు యొక్క మనస్సు చాలా భిన్నమైనది. కానీ ఈ దినాలలో క్రైస్తవులు అటువంటి మనస్సును కోరుకోలేకపోతా ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క స్వభావాన్ని ఆకాంక్షించలేకపోతా ఉన్నారు. లోకమును, దాని మహిమను వెతుకుతూ ఉన్నారు. చూడండి, ఇంకా మనం చూస్తే ఆయన స్వభావంలోకి ఒకసారి మనం తొంగి చూస్తే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 52వ అధ్యాయము 14వ వచనం. ఆయన ఎన్నడూ కూడా అందచందాల గురించి ఆయన ప్రయాసపడలేదు. నేను అందగాడిని అనిపించుకోవాలని ఆయన ప్రయాసపడలేదు. దాని గురించి ఏమని ఉందో చూడండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. ఎలాగనుకున్నారంట? అరే, ఎంత వికారంగా ఏ మనిషి ఉండడు కదరా అని ఎలాగనుకున్నారో నిన్ను గూర్చి, ఆయన గూర్చి అందరూ అలాగనుకుంటారు. ఎవరిని గూర్చండి? యేసయ్యను గూర్చి.
ఇంతకంటే వికారమైన రూపం ఇంకొకటి లేదు అని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం. కానీ మనమైతే నేను అందగాడిని, నేను అందగత్తెనని అనిపించుకోవడం కొరకు ప్రయాసపడుతుంటాం. అద్దం ముందు 10 సార్లు నిలబడతాం. బండి మీద పోతుంటే ఒక మిర్రర్ మనకెళ్ళి తిప్పుకుంటాం, మన ముఖం మనం చూసుకోవడం కోసం. అందం కొరకు ప్రయాస. కాస్ట్లీ బ్రాండెడ్ పౌడర్ డబ్బాలు, క్రీము డబ్బాలు, ఇంకా పెర్ఫ్యూమ్లు. అందం కొరకు ప్రయాస. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. బైబిల్ చెప్పినా కూడా మా వ్యర్థ ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. ఫెయిర్ అండ్ లవ్లీకి వచ్చినటువంటి ఆదరణ తట్టుకోలేక దాని మీద మళ్ళీ కోర్టులో కేసేసి ఫెయిర్ అండ్ లవ్లీ కాదు గ్లో అండ్ లవ్లీ అని పెట్టండి. ఫెయిర్గా రానోళ్ళు, కాలేనోళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, హర్ట్ అవుతున్నారు అని చెప్పి దాని బ్రాండ్ పేరే మార్చేశారు. తెల్లగా ప్రియంగా అనే ఉండేది ఇంతకుముందు పేరు. అంటే నల్లోళ్ళందరూ మీకు లెక్కలేరా అని చెప్పి వీళ్ళు ఫైట్ చేశారు. ఫైట్ చేసేటప్పటికి అరే అట్లా వద్దు, గ్లో అండ్ లవ్లీ అంటే మెరుపు మరియు ప్రియము, మెరుపు మరియు ప్రకాశం, లేకపోతే ప్రకాశం మరియు ప్రియము అనే పేరు మార్చారు దానికి. అంటే అది రాసుకుంటే మీ ముఖం ప్రకాశిస్తుంది. దేవుని వెలుగుతో మన ముఖం ప్రకాశించాలి. దేవుని నీతితో మన ముఖాలు ప్రకాశించాలి. క్రీస్తు స్వభావంతో మన ముఖాలు ప్రకాశించాలి. చూడండి, లోకం వెదికే వాటినే క్రైస్తవుడు వెతుకుతున్నాడు. క్రీస్తును వెతకడం లేదు, క్రీస్తు స్వభావాన్ని వెతకడం లేదు. చూడండి, క్రీస్తుని గురించి ఏమని రాయబడి ఉంది? అనేకులు ఆయన ముఖమును చూచి నరరూపములలో ఇంతటి వికార రూపము ఇంకొకటి ఉండదు అన్నట్లుగా జనాలు ఆయన ముఖాన్ని చూసి అనుకుంటారట. ఎవరైనా నిన్ను గురించి ఆ మాట అన్నారనుకోండి, ఏం చేస్తావు? 3 రోజులు అలిగి అవసరమైతే వేడి నీళ్ళతో 3 రోజులు కాపడం పెట్టుకొని అయినా నల్లటి ముఖాన్ని తెల్లగా చేసుకోవాలని ప్రయాసపడుతుంటారు. మా అబ్బాయిని అందగాడగా మురికోడు అంటారా? ఒకసారి వాళ్ళ ముఖం చూసుకోమని అర్థంలో. మా పిల్లల కంటే చక్కని వాళ్ళ మనం నేర్పిస్తున్నటువంటి బోధలు అలాగా ఉన్నాయి. ఆయన సౌందర్యవంతుడు అనిపించుకోవడానికి ప్రయాసపడలేదు. ఏ మనుష్యుని రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములకు విస్మయము పుట్టించును. ఈయన ఇంత వికారమా ఆయన ముఖం? వాస్తవానికి ఆయన దేవునితో ఉన్నటువంటి వాడు, దేవుని కుమారుడు, సమీపించరాని తేజస్సులో నివసించేటటువంటి వాడు. ఎవరు ఆయన వైపు కన్నెత్తి చూడలేరండి. మహామహా దేవదూతలు సైతం, పరిశుద్ధులు సైతం. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? చూచిన ప్రతివాడు ఆయన ముఖమును చూచి అబ్బా ఈ ముఖాన్ని అసలు చూడలేము అనుకునేలాగా మారిపోయాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు? పేరు కోసం ప్రయాసపడనటువంటి మనస్సు, అందము కొరకు ప్రయాసపడనటువంటి మనస్సు, తలాంతులు, తనకు ఇవ్వబడినటువంటి తలాంతుల గురించి చెప్పుకోవాలనేటటువంటి స్వభావం లేనటువంటి మనస్సు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ఒకసారి మనం చూస్తే, నా అంతట నేనే ఏమీ చేయలేను. భలే చేసావన్నా, ఎట్లా చేసావు ఇదంటే ఇక మనకు భుజాలు ఎగిరిపోతాయి. ఎంత కష్టపడ్డావు అనుకున్నావు, ఎంత ప్రయాసపడ్డావు? నేను కాబట్టి చేశా. 3 రోజులు నాకు నిద్ర లేదు,
ఒక మెతుకు అన్నం తినలేదు. అమ్మో నువ్వు చేసింది సూపర్ చేసావు అనిపించుకోవడం కోసం. యేసయ్య అంటున్నాడు, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. నా అంతటా నేను ఏమీ చేయలేను, నా ఇష్ట ప్రకారం నేను చెయ్యను, నా తండ్రి ఇష్ట ప్రకారం ఆయన చిత్త ప్రకారం చేస్తాను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మీ అంతటా మీరు చేశామని చెప్పని పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం కాదు, నా తండ్రి చిత్తం జరిగిస్తున్నాను నేను. ఇది కూడా నా అంతటా నేనేమి చేయలేను, ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే చేపిస్తున్నాడు. చూడండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. కొంతమంది తమ యొక్క పితరులను గురించి అతిశయపడుతుంటారు. మాది ఏ వంశం అనుకున్నావు? మా వంశం ఏంది? కొంతమంది అంటారు మా వంశం నిలబెట్టే కొడుకు కావాలి. వంశం కోసం ప్రయాసపడేటటువంటి వారు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన వంశమును గూర్చి అన్నాడు, ఆయన ప్రయాసపడలేదు. ఒకసారి మత్తయి సువార్తలు మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఆయన వంశావళి రాయబడి ఉంటుంది. అందులో ఆయన వంశంలో ఎవరుంటారో తెలుసా? రాహాబు, తామారు, రూతు. ఎవరండి వీరు? రాహాబను వేశ్య, తామారు అనేటటువంటి వేశ్యగా మారినటువంటి యూదా కోడలు, మామతో పాపం జరిగించినటువంటి ఆమె. రూతు మోయాబు దేశం నుండి వచ్చినటువంటి అన్యురాలు. వంశావళి గొప్పతనాన్ని చెప్పుకోవడానికి యేసయ్య రాలేదు, ఆయన దీనుడిగా కనబడడానికి వచ్చాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. కొంతమందికి తమ వంశం చెప్పుకోవడం అంటే ఎంత ఘనత, ఎంత గొప్ప. వారి పితరుల సమాధులు అలాగా అలంకరించేస్తారు. ఇక ప్రియ సహోదరులారా, మనము క్రీస్తును పోలి నడిచే వారమై ఉండాలి. ఆయన ఎన్నడూ తన్ను తాను హెచ్చించుకొనలేదు. ఆయన తన పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడలేదు, తన సౌందర్యం కొరకు ప్రయాసపడలేదు, తను చేసేటటువంటి పనికి తను క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు ఎప్పుడు. ఇంకొకటి, ఆయన ఎన్నడూ కూడా తన వంశావళిని గురించి గొప్పగా చెప్పుకోలేదు. దానికి బదులుగా ఆయన ఒక మాట అన్నాడు, విందులలో ఎవరు గొప్పవారు? విందులో కూర్చున్నవాడా, విందులో వడ్డించేవాడా గొప్పవాడా? అవును, విందులో కూర్చున్నవాడే గొప్పవాడు. ఇదిగో నేను విందులో సర్వ్ చేసేటటువంటి సేవకునిగా వచ్చాను, నేను వడ్డించేటటువంటి సేవకునిగా వచ్చాను. ఎవడునో యజమాని కంటే దాసుడు గొప్పవాడు కానేరడు. నేను మీకు యజమానినైతే, మీరు నాకు దాసులైతే నాకంటే గొప్పవారుగా మీరు అవ్వాలని కోరుకుంటున్నారా? ఇదిగో నేను నడిచినటువంటి మార్గం ఇది. నన్ను నేను తగ్గించుకున్నాను. తన నడుము కట్టుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన వెంబడించేవారు అలాంటి వారు అవ్వాలని కోరుకుంటున్నాడు. శిష్యులు కూడా ఆ తర్వాత ఎన్నడూ ఆయన చేసినటువంటి పని చేయడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. శిష్యులు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మా యజమానుని అనుసరించే మేము మా యజమాను కంటే మేము గొప్పవారం కాము. నీవు క్రీస్తు యేసు సంబంధివైతే ఆయనకు కలిగిన మనస్సు నువ్వు కూడా కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. తండ్రి, మాకు సహాయం అనుగ్రహించండి. ప్రభువా, నీ స్వభావం కలిగి ఉండడానికి మేము చాలా దూరంలో ఉన్నామయ్యా. దీనులముగా నీ యొద్ద కూర్చొని నేర్చుకోవడానికి, ప్రభువా నీ స్వభావం పొందుకోవడానికి, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి,
గర్వమును విడిచిపెట్టడానికి, క్రీస్తు యేసు యొక్క ముఖ ప్రకాశము కొరకు ప్రయాసపడినట్లు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు మా ద్వారా మహిమపరచబడినట్లు క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రియ సహోదరులు అంజమ్మ గారు ఒక చిన్న కృతజ్ఞత సాక్ష్యాన్ని చెప్పమని కోరుకున్నారు. కొద్ది దినాల క్రితం తన మనవడి జీవితంలో జరిగినటువంటి విషాద పరిస్థితి. ఆయన భార్య చనిపోయింది. దానికి తను బాధ్యునిగా చేస్తే ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టించారు. అదే సమయంలో ఆయన జైల్లో ఉంటే ఆయన కుమారుడేమో రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారట. ఆ కేసు ఇతని మీద, కుమారుడి మీద పెట్టారు. తండ్రి కొడుకులు ఇద్దరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి ఆ సందర్భంలో దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తండ్రి కుమారులు ఇద్దరు జైలు నుంచి విడుదలవడానికి కృప చూపించాడు. ఇప్పుడు ఆ కుటుంబం సమాధానంతో నింపబడి దేవుని వెంబడించడానికి మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అని చిన్న విన్నపాన్ని పంపించారు. ఆ సహోదరి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అంజమ్మ గారు సరే, మనం కానుకలు దేవునికి సమర్పిద్దాం. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని, నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని, అది ఎంత ఎత్తున ఉందో, అది ఎంత లోతున ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలు రేయి పరవశించాలని, ఈ నేల మరుగైనా శాశ్వత జీవం పొందాలని,
గమ్యం చేరాలని తో ఉండాలని పగలు రేగి పరవశించాలని ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, అదే మా గమ్యమని నిరీక్షణతో ఎదురు చూసేటటువంటి క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. లోకమును దానిలో ఉన్నదాన్ని ఆశించక, జీవపు డంబమును, ధనాపేక్ష, నేత్రాశ, జీవపు డంబము ప్రభువా, వీటన్నింటి నుండి మేము విడుదల పొంది క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగిన వారమై అన్ని విషయములలో తండ్రి యొక్క చిత్తమును జరిగించుచు తండ్రి నామమును మహిమపరిచేటటువంటి వారిగా, ఘనపరిచే వారిగా మీరు మమ్మల్ని చేయండి. ఎక్కడ కూడా ప్రభువా మా స్వీయమును వెతుక్కుంటూ స్వీయ పరపతిని, మాకున్నటువంటి తలాంతులను బట్టి, మాకు ఇవ్వబడినటువంటి ఆస్తులను బట్టి, మేము పొందినటువంటి ప్రభువా ఘనతను బట్టి, లేక మేము కట్టుకున్నటువంటి గృహాలను బట్టి ఎన్నడూ గర్వించకుండా మేము సేవించుచున్నటువంటి క్రీస్తు యేసు, ఆయన దీనుడు, ఆయన తండ్రిని ఎల్లప్పుడూ మహిమపరిచినటువంటి వాడు, ఘనపరిచినటువంటి వాడు అని మా జీవితాల ద్వారా సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా మీరు మమ్మల్ని మార్చండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి, క్రీస్తు యేసు యొక్క స్వభావమును, ఆయన మనస్సును మనకు అనుగ్రహించి తండ్రితో క్రీస్తు యేసు ఎదుట నిలవబడగలుగునట్లు, తండ్రి ఎదుట మనం నిలవబడగలిగినట్లు క్రీస్తు యేసుతో పాటుగా మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.